guys, welcome to In This Vlog. So ఈ రోజు మన In This Vlog లో నేను ఒక బ్యూటిఫుల్ హౌస్ చూపించబోతున్నాను అనమాట. సో అది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఇక్కడ ఇండియానాపోలిస్ లో, అండ్ నౌ షీఈస్ క్యారీయింగ్ ఆల్సో. సో వాళ్ళ ఇంటికి వెళ్దాము. ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లంతా ఎలా ఉంటుందో, అసలు ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ ఇక్కడ ఫీచర్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయో చూసేద్దామా. లెట్స్ గో. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? హారిక వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ దిస్ ఈజ్ హారిక వాళ్ళ బ్యూటిఫుల్ హౌస్. చాలా బాగుంటుందండి ఇల్లు. సో బయట నుంచి చూపిస్తాను. యా, లెట్స్ గో. దిస్ ఈజ్ హారిక వాళ్ళ బ్యూటిఫుల్ హౌస్. చూస్తారు కదా. సో ఇక్కడ మీరు చూస్తున్నది 3 కార్ గరాజ్ అనమాట. 2 కార్స్ పడతాయి లోపల, అండ్ ఇక్కడ ఒక కార్ పడుతుంది. అండ్ వాళ్ళ కార్ ఆల్రెడీ లోపల ఉంది. అండ్ ఇట్స్ డామ్ స్నోయింగ్. చూస్తారు కదా ఇక్కడ. This is all snow. సో మన పీక్ ఆఫ్ వింటర్ లో ఉన్నాము. ఇది ఎప్పుడైనా చూడొచ్చు మీరు, బట్ నేను ఇప్పుడు షూట్ చేస్తుంది మాత్రం మిడ్ ఆఫ్ జనవరి. ఇక్కడ అన్ని అలాంటి హౌసెస్ ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ హౌసెస్, చాలా బ్యూటిఫుల్ హౌసెస్ చూడొచ్చు. వెల్, లెట్స్ గెట్ స్టార్టెడ్. చాలా చల్లగా ఉంది, మేము మైనస్లో ఉన్నాము. ఐఎమ్ ష్యూర్ హారిక విల్ బి వెయిటింగ్ ఫర్ మీ. లెట్స్ గో. వావ్, చూసారా? సూపర్ రెయిన్బో కలర్స్ లైటింగ్ నా కోసమే అనుకుంటా. యాక్చువల్లీ బెల్ ఉంది కదా, ఎందుకు కొడుతున్నాను? సో ఐ థింక్ దిస్ ఇస్ కెమెరా. హాయ్ హారిక, please open the door. Hi Harika. Hi Indu. So how are you? I'm fine. How are you? How is your baby? Yeah, it's good. So Harika, నేను మీ హోమ్ టూర్ చేద్దామని వచ్చాను బికాస్ నాకు మీ ఇల్లు అంటే చాలా ఇష్టము. Okay, sure. Please feel free to. 2 months లో ఇంక బేబీ వచ్చేస్తుంది అనమాట. సో బేబీ రివీల్ ఇక్కడ తెలిసిపోతుంది కాబట్టి ఇది బాయ్ గర్ల్. గర్ల్. Oh lovely. సో మా బ్యాచ్ లో అందరికి గర్ల్స్, అండ్ హారికకి కూడా గర్ల్. వెల్ హారిక, సో ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇది ఎంట్రన్స్ డోర్, అండ్ ఇది లెఫ్ట్ సైడ్ లో ఏ రూమ్ ఇది? వాట్ ఇస్ దిస్ రూమ్ కాల్డ్? Just like a study room. ఓకే, స్టడీ రూమ్. ఓకే, సో మీరు ఎక్కువ ఈ రూమ్ లో స్పెండ్ చేస్తారా? నేను తక్కువే, మా హస్బెండ్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాడు. ఓకే ఓకే, సో అంటే లైక్ వర్క్ ప్లేస్ అన్నమాట. యా. ఓకే, సో ఇది తన వర్క్ ప్లేసా? యా. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. ఓకే, వర్క్ ప్లేస్ అన్నమాట, వర్క్ స్టేషన్. సో ఇది తన వర్క్ స్టేషన్ అండ్ ల్యాప్టాప్. ఐ థింక్ ఈ టేబుల్ ఏంటో కొంచెం ట్రిక్కీగా డిఫరెంట్ గా కనిపిస్తుంది. వాట్ స్పెషల్? స్టాండింగ్ డెస్క్. ఓకే, సో యూ కెన్ స్విచ్ ఆన్. అవునా? యా, ప్రెస్ ఇట్. ఓ ఓకే, సో అంటే మనం పైకి కిందకి ఈ బటన్స్ ద్వారా చేసుకోవచ్చు అన్నమాట. ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్. అవునా? ఓకే ఓకే, దట్స్ నైస్. సో ఇక్కడ ఎప్పుడైనా గెస్ట్ వచ్చినప్పుడు అలా స్పెండ్ చేయొచ్చు. ఓకే, జస్ట్ లైక్ కాఫీ, స్నాక్. ఓకే, సూపర్. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది? జస్ట్ 1 year. 1 year. ఓకే, సో కొత్త బేబీ కోసం ప్రిపేర్ చేసి వచ్చాను అనమాట. వెల్, ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. ఓకే, సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు హారిక? Pantry. Let's go. ఓకే, షూర్. This pantry. వావ్, భలే ఉంది ప్యాంట్రీ. సూపర్ కదా. యా, యూ కెన్ గెట్ ఆల్ ఐటమ్స్ హియర్. ఓకే, సో ఇది ప్యాంట్రీ. బాగుంది కదా. సో అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఐ థింక్ ప్రెగ్నెంట్ కదా, అందుకే చాలా హెల్తీ ఫుడ్స్ అన్ని ఉన్నాయి. అంటే నట్స్, ఇంకా చిప్స్, ఇవన్నీ క్రేవింగ్స్ అనమాట తనవి. వెల్, సో ఇక్కడ అన్ని పెట్టుకుంటాము, అంటే పప్పులు, ఉప్పులు, బియ్యం, స్నాక్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. సో యూ కెన్ సీ ద ప్యాంట్రీ. ఓకే, సో ఇది ప్యాంట్రీ. మరి ఇదేంటి హారిక? ఇది ప్లానింగ్ సెంటర్. ఓకే, సో ప్లానింగ్ సెంటర్ అంటే? ప్లానింగ్ సెంటర్ యాక్చువల్లీ ఎనీ నువ్వు బిజినెస్ కానీ బిల్స్ కానీ అన్ని పెట్టుకొని నువ్వు ప్లాన్ చేసుకోవడానికి వర్క్ లైఫ్ అంతా. వెల్, సో దాన్ని మేము రిప్లేస్ చేసి పూజ గది లాగా చేసుకున్నాం. సూపర్ కదా. చిన్న పూజ కౌంటర్ అండ్ అన్ని చక్కగా అమర్చుకున్నారు. సో నైస్. జస్ట్ రైస్. ఓకే, రైస్ కుక్కర్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నారు అనమాట. లవ్లీ. సో ఇక్కడ ప్యాంట్రీ ఉంది అండ్ ఇక్కడ పూజ సామాన్లు ఉన్నాయి. సూపర్ సెట్.
ఓకే నెక్స్ట్ కిచెన్. మీ ఫేవరెట్ ప్లేస్ అది మన ఫేవరెట్ ప్లేస్. ఎస్. సో కిచెన్ విత్ వైట్ మార్బుల్ అంటారు, అది గ్రానైట్. ఇది క్వార్ట్స్. ఓకే, సో క్వార్ట్స్ అంటే గ్రానైట్ లాగేనా? గ్రానైట్ న్యాచురల్ స్టోన్, క్వార్ట్స్ మ్యాన్మేడ్ స్టోన్. ఓకే, అంటే ఇది మ్యాన్ మేడ్ చేసింది అనమాట. ఓ ఓకే, లవ్లీ. సో చూడటానికి మాత్రం మన గ్రానైట్ లోనే ఒక మంచి కలర్ లా అనిపిస్తుంది. అండ్ సచ్ ఎ బిగ్ కిచెన్. వావ్, ఇంత కిచెన్ ఉంటే ఎన్ని వంటలు చేసేసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ ఏముండదు, మొత్తం క్లీనింగ్ కే ఫసక్. వెల్, సో ఇది ఐలాండ్ రైట్? ఎస్. ఓకే, సో చాలా బాగుంది. వెరీ స్పేషియస్ కిచెన్ అండ్ స్టోరేజ్ కూడా మనం ఫుల్ ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అ డిష్ వాషర్. సో నాకు తెలిసిన బేసిక్ అని చెప్పేస్తున్నాను. సో అండ్ మోస్ట్లీ ఇక్కడ స్టవ్స్ ఇలా ఉండవు, బట్ యా, సో అంతా కాయిల్ స్టవ్స్ ఉంటాయి, బట్ ఇది గ్యాస్ స్టవ్, అంటే ప్రాపర్ ఇండియన్ కిచెన్ టైప్స్ అన్నమాట. సో అండ్ ఇంకా స్టోరేజ్ అంతా ఇక్కడ పెట్టుకుంటున్నారు. అండ్ దిస్ ఇస్ మైక్రోవేవ్. అండ్ దిస్ ఇస్ మైక్రో అవెన్. ఓకే, ఇంకా అండ్ ఇది డైనింగ్ ప్లేసా? యా. ఓకే, సో బిగ్ కిచెన్ అండ్ డైనింగ్. వెల్, మరి ఫ్రిడ్జ్ అక్కడ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ చైన్ ఫ్రిడ్జ్. ఓకే, మళ్ళీ అంతా హెల్దీ 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 టూ మచ్ హెల్దీ ఫుడ్ ఉన్నాయి ఇంట్లో. వెల్, సో ఇదంతా ఫ్రోజన్. సో యుఎస్లో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్రోజన్ ఫుడ్ అని. సో చాలా వరకు మనకి ఏమి దొరకలేదా, అన్నీ దొరికేస్తాయి ఫ్రోజన్లో. వెల్, సో ఇది కిచెన్. ఐ థింక్ దిస్ ఇస్ మై రియల్ ఫేవరెట్ రూమ్ ఆర్ ప్లేస్ ఇన్ హారికాస్ హౌస్. ఎస్ హారికా, ట్రస్ట్ మీ. మీకు కూడా కదా? యా. మీ ఇంట్లో మీ బెస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఇదే కదా, కిచెన్. సో నాకు మా ఫ్రెండ్స్ ఇల్లు ఎంత మందివి తెలిసిన హారిక వాళ్ళ ఇంట్లోనే టూర్ చేయడానికి ఒకే ఒక్క రీజన్ ఏంటంటే, ఏంటి హారిక? కిచెన్. ఆఫ్ కోర్స్, ఎస్. సో హారిక వాళ్ళ కిచెన్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా మొత్తం వైట్ క్వార్ట్స్. యా, సో ఈ గ్రానైట్ అనుకుందాంలేండి మన ఊర్లో. సో ఇది అండ్ కిచెన్, జైంట్ కిచెన్ విత్ మంచి డైనింగ్ ప్లేస్ అండ్ అలాగే లివింగ్ ప్లేస్ కూడా చాలా చాలా బాగుంటుంది. లెట్స్ గో టు లివింగ్ ప్లేస్. ఓకే, సో హారిక, వాట్స్ సో స్పెషల్ అబౌట్ లివింగ్ ప్లేస్? Yeah, this is special place for us to hang out. Of course. Yeah. So most 90% 50% ఇక్కడ ఉంటాము, 50% బెడ్రూమ్ లో ఉంటాము. సో మోస్ట్లీ ఇక్కడ చాలా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము, బికాస్ టీవీ ఇక్కడ ఉంటుంది అండ్ గెస్ట్ తో స్పెండ్ చేయడానికైనా ఇదే ప్లేస్ కాబట్టి. అండ్ ఐ థింక్ ఇది 6-seater. ఓకే, Power recliner. ఓకే ఓకే. సో పవర్ రిక్లైనింగ్ ఉందా? Yeah. కూర్చోండి కాసేపు, చాలా సేపటి నుంచి మీరు యా ఇటు వచ్చి Yeah. తీసుకుందాం హారిక. Yeah. Sure. So this is power reclining. ఇలా బిందాస్ కూర్చుని మంచిగా సినిమా చూస్తాం అన్నమాట. సో దేర్ ఇస్ అవర్ టీవీ. Yeah. 65-inch Samsung TV. ఓకే, 65 inches టీవీ. సో ఈ మాత్రం సోఫాకి ఆ మాత్రం టీవీ లేకపోతే కష్టం అబ్బా. Yeah. ఓకే, లెట్స్ గో. And we have fireplace. ఓకే, సో ఫైర్ ప్లేస్ ఆటోమేటిక్ గా మనం ఆన్ చేసుకోవచ్చా? Yeah, just you have to switch on. ఓకే, Yeah. సో ఎంతసేపు? విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. Yeah. లవ్లీ. ఓకే, సో మరి దీనికి ఏమైనా మెయింటెనెన్స్ అలా ఉంటుందా? Nothing. నథింగ్. ఓకే, లవ్లీ, చాలా బాగుంది. సో ఇది బేసిక్ గా 5 bedroom హౌస్ కదా హారిక? యా. సో హారిక కోసం పాపం చిట్టి పాప కోసము 1 bedroom కింద ఉంది అండ్ మిగిలిన 4 bedrooms పైన ఉన్నాయి. సో మరి నీ బుజ్జి బెడ్రూమ్ చూసేద్దామా? Sure. లెట్స్ గో. సో భలే ఉంది ఈ బెడ్రూమ్, చిన్నగా క్యూట్ గా లవ్లీ. ఓకే, సో ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ విత్ ఎవ్రీథింగ్ ఉన్నట్టున్నాయి. Yeah. Obviously we need కదా. అవునవునవును. సో అయితే పైకి వెళ్తారా మీరు? తక్కువ. Rarely. ఓకే ఓకే. After 5th month rarely వెళ్తున్నాను. అవునా? ఓకే, సో ఇక్కడ మోస్ట్లీ ఇక్కడే పడుకుంటారేమో. Yeah. ఓకే, సో అక్కడ క్లాసెట్ కూడా ఉంది మనకి. Yeah.
ఓకే సో క్లాసెట్ అండ్ మీ సెటప్ అంతా ఇక్కడ పెట్టేసుకున్నారు ఆఫ్టర్ 5th month. ఓకే సో ఇది ఉన్నట్లో చిన్న బెడ్రూమ్ అండ్ కొంచెం తక్కువ పని ఉంటుంది అనమాట వీళ్ళకి. మిగిలిన బెడ్రూమ్స్ చూద్దాము అండ్ అక్కడ క్లాసెట్ సూపర్ ఉంటుంది. సో హారిక బిఫోర్ వి గో నాకు ఈ ప్లేస్ ఎక్స్ప్లెయిన్ చేయవా? ఇది జస్ట్ ఫ్యామిలీ ఆర్గనైజర్. ఓకే సో కోట్స్ సాక్స్ అవన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సో అంటే ప్రతి ఇంట్లో కోట్ క్లాసెట్ అని ఉంటుంది కదా, సో ఇక్కడ ఫ్యామిలీ ఆర్గనైజర్ లాగా అనమాట. ఆబ్వియస్లీ కోల్డ్ సీజన్ లో మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఒక కోట్ కాదండి 100 కోట్లు ఉండాలి. ఆ కోట్లు కాదు ఈ కోట్లు. సో ఇక్కడ కోట్ ఆర్గనైజర్ కొన్ని ఇళ్లలో మనకి కోట్ క్లాసెట్స్ ఉంటాయి ఇలా, లేకపోతే మనకి ఇలా అరేంజింగ్ ఫ్యామిలీ ఆర్గనైజర్ లాగా పెట్టుకోవచ్చు. సో చూసారు కదా హోల్ కోట్లు ఉన్నాయి. వెల్ సో నెక్స్ట్ మనం బెడ్రూమ్స్ అనుకున్నాం కదా, లెట్స్ గో హారిక. ఓకే హారిక లెట్స్ గో. పర్వాలేదా? అయ్యి ఓకే ఫైన్. సో 4 బెడ్రూమ్స్ పైన ఉన్నాయి. నాకు తెలియదు కనుక ఏ బెడ్రూమ్ ఏంటో హారిక హెల్ప్ కావాలి. సో లెట్స్ గో. ఓకే సో అక్కడ ఒక బెడ్రూమ్ చూసాము, అక్కడ ఒక బెడ్రూమ్ చూసాము అండ్ అవి 2 గెస్ట్ బెడ్రూమ్స్. ఓకే అండ్ అది వాష్రూమ్ ఫర్ కామన్ 2 bedrooms కి వాష్రూమ్. ఓకే సో హౌ అబౌట్ దట్? అది ఇంకో బెడ్రూమ్. ఓకే గెస్ట్ బెడ్రూమ్. ఓకే సో గెస్ట్ బెడ్రూమ్ నెంబర్ 3 అన్నమాట. ఓకే సో మరి ఆ పక్క రూమ్ లాండ్రీ రూమ్. ఓకే లెట్స్ గో అండ్ సీ ద లాండ్రీ రూమ్. యా సో బెడ్రూమ్స్ ఏముంటుందండి, గెస్ట్ బెడ్రూమ్స్ కదా, సో ఒక బెడ్ ఉంటుంది, దట్స్ ఇట్. సో చూపించడానికి ఏం పెద్ద ఉండదు, బట్ లెట్స్ గో అండ్ సీ. జస్ట్ బెడ్ ఉంటుంది అండ్ క్లాసెట్ ఉంటుంది. సో హియర్ ఇస్ ద బెడ్, ఐ థింక్ క్వీన్ బెడ్. క్వీన్ బెడ్ అండ్ ఇక్కడ క్లాసెట్ ఉంది. సో బట్టలు లగేజ్ ఏమైనా పెట్టుకోవడానికి క్లాసెట్ ఉంది. సో దట్స్ ఆల్. ఐ థింక్ మస్ట్ వాచ్ బెడ్రూమ్ ఈస్ మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ లా ఉంటుంది అండ్ సూపర్ క్లాస్ ఉంటుంది అండ్ క్లాసెట్ కూడా చాలా బాగుంటుంది. నేను హారిక క్లాసెట్ అండ్ ఆ మాస్టర్ బెడ్రూమ్ మొత్తం చూసేసాను, మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఓకే సో మాస్టర్ బెడ్రూమ్ ప్లేస్ ఇది కదా. బిఫోర్ దట్ మనం లాండ్రీ రూమ్ చూడలేదు కదా. వాషర్ డ్రైయర్. ఓకే సో వాషర్ డ్రైయర్ కి స్పెషల్ రూమ్. యుఎస్ లో ఏం లేదండి, ప్రతిదానికి స్పెషల్ రూమ్స్ ఉంటాయి. అదే ఇల్లు అంటే ప్యాంట్రీకి ఒక స్పెషల్ రూము, బట్టలకి ఒక స్పెషల్ రూము, వాషర్ డ్రైయర్ కి ఒక స్పెషల్ రూము. సో అలా స్పెషల్ రూమ్స్ అన్ని పెడితే మన యుఎస్ ఇల్లు అయిపోతుంది అనమాట. వెల్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో లెట్స్ గో. ఓ వావ్ సో భలే ఉంది రూమ్, చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది అండ్ బెడ్ కూడా చాలా బాగుంది. సో టీవీ కూడా ఉంది అనమాట. ఓకే ఆబ్వియస్లీ అంట. ఓకే సో ఇక్కడ మనకి డ్రెస్సర్ ఉంది అండ్ ఇక్కడ ఒక చిన్న స్టోరేజ్ ఉంది అండ్ పైన టీవీ ఉంది అండ్ ఫ్యాన్ కూడా భలే బ్యూటిఫుల్ ఉంది. లవ్లీ. ఓకే సో ఇక్కడ మనకి రెస్ట్ రూమ్ ప్లస్ క్లాసెట్ ఐ గెస్, రైట్? ఓకే లెట్స్ గో. So this is one beautiful bathroom with a closet. So with Tilak shower. Oh lovely. So భలే ఉంది షవర్. సో జనరలీ బాత్ టబ్స్ ఏ ఉంటాయి, కానీ ఇలా ఇండియన్ స్టైల్ వాళ్ళకి ఆర్ ఇండియన్స్ కి చాలా అలవాటు కదా మనకి ఇలాంటి టైప్స్ ఆఫ్ బాత్ ఏరియా. సో ఇది మనకి బాత్ ప్లేస్ అండ్ ఇక్కడ 2 వాష్ బేసిన్స్ ఉన్నాయి, కింద స్టోరేజ్ ఉంది అండ్ స్టోరేజ్ కోసం స్పెషల్ రూమ్ కూడా ఉంది. సో దిస్ ఈస్ బాత్రూమ్ క్లాసెట్. సో ఇంకా అబ్బాయిల ఐటమ్స్ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ మనం చక్కగా ఈ క్లాసెట్ లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో మెయిన్ క్లాసెట్ అంటే క్లోత్స్ కోసం ఒక స్పెషల్ సూపర్ బిగ్ ప్లేస్ ఉంది. వావ్ ఎంత బిగ్, ఎంత బ్యూటిఫుల్ క్లాసెట్. ఎన్ని బట్టలు ఉన్నాయి హారిక నీకు. సూపర్, వెరీ నైస్. సో ఇది మీ క్లాసెటా? ఇది నాది, అది మా ఆయనది.
ఓకే, నీది మీ అయింది. ఓకే, మరి బేబీని ఎక్కడ సెట్ చేసాం? అప్ సైడ్. ఓకే, సో ఇదంతా అందుకే ఖాళీ చేసి పెట్టేసింది. ఎంతో ప్లానింగ్ చూసారా? ఓకే, ఉండాలి కదా. అవునవును, ఉండాలి. వెల్, సో హారిక క్లాసెట్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా ఇండియన్ వేర్ అండ్ ఇక్కడంతా జీన్స్ పెట్టుకుంది. ఇక్కడ అన్ని టాప్స్. ఓ వావ్. అండ్ అక్కడ హ్యాండ్ బ్యాగ్స్. ఓకే, అండ్ అక్కడ వాళ్ళ హస్బెండ్ బట్టలన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఈ క్లాసెట్ చూద్దాం. టడా, అబ్బాయిలకి ఏముంటాయండి? టీ షర్ట్లు, షర్ట్లు. పాప so much for your time. Lovely time with you in your beautiful home. సో చాలా ఓపిక్గా చాలా చక్కగా చూపించావు ఇల్లు మొత్తం. సో ఈ రోజు మనము హారిక వాళ్ళ ఇంట్లో మనం లివింగ్ ప్లేస్ దగ్గర నుంచి, చిన్న స్టడీ ప్లేస్ దగ్గర నుంచి, లాఫ్ట్ దగ్గర నుంచి 5 bedroom హౌస్ చేసేసాము. హోప్ యూ రియలీ హ్యాడ్ గుడ్ టైం. సో అయితే నేను ప్రతిసారి మన వ్లాగ్లో ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇండియాలో కన్స్ట్రక్షన్స్ చేసుకుంటూ ఉంటారు, రెనోవేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఐడియాస్ మీకు ఎలాగో అలా ఉపయోగపడతాయని ఒక చిన్న ఉద్దేశంతో ఈ బ్యూటిఫుల్ హౌస్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, సో ఇది ఈ రోజు మన హారిక వాళ్ళ హోమ్ టూర్. సో హోమ్ టూర్ లో హారిక ప్రెగ్నెంట్ కాబట్టి నేను 70% హౌస్ మాత్రమే చూపించాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ హర్ సో మచ్. నేను మీకు చూపించినది ఏంటంటే బేస్మెంట్. సో ఇంటి కింద బేస్మెంట్ ఉంటుంది. సో ఐ థింక్ మీది ఫినిష్డ్ బేస్మెంట్, అన్ఫినిష్డ్ బేస్మెంట్. మోస్ట్లీ పెద్ద పెద్ద ఇళ్ళకి అన్ఫినిష్డే ఉంటాయి. అండ్ అన్ఫినిష్డ్ బేస్మెంట్ ఉంది. అండ్ 3 car garage. అఫ్ కోర్స్ నేను బయట నుంచి చూపించాను, లోపల చూపించలేదు అంతే. సో 3 car garages చూపించలేదు, బేస్మెంట్ చూపించలేదు, బట్ ఇల్లంతా చూపించాను నేను మీకు. సో 5 bedrooms విత్ లాఫ్ట్ అండ్ స్టడీ ప్లేస్ అండ్ కిచెన్, డైనింగ్, లివింగ్, 5 bedroom. అండ్ ప్యాంట్రీస్ అన్ని చూపించాను కదా. వావ్. ఓకే, హోప్ యూ రియలీ ఎంజాయ్డ్ టుడేస్ ఎపిసోడ్. మరి మీకు కూడా నచ్చింది కదా ఎపిసోడ్? ఓకే వ్యూవర్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. చూసారు కదా ఈ రోజు మన ఇందూస్ బ్లాగ్ లో బ్యూటిఫుల్ హోమ్ టూర్. సో మరి ఈ రోజు ఎపిసోడ్ మీకు నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ మీ ఇందు సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరొక బ్యూటిఫుల్ వండర్ఫుల్ టాపిక్ తో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.